హైదరాబాద్ నడిబొడ్డున చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం పెద్ద ఘోరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించింది. మీ అందరికీ తెలుసు, 17 మంది అసూలు బాసారు. మనందరికీ సుపరిచితమే హైదరాబాదు, మా అందరికీ తెలుసు. ఈ చార్మినార్లో ఇరుకు రోడ్లు ఉంటాయని, పాత భవనాలు ఉన్నాయని, కింద ఫ్లోర్స్లో షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయని, పైనే ఎంతోమంది నివసిస్తూ ఉంటారనేటువంటిది వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రమాదం జరగటం, ఇంతమంది చనిపోవటం మనందరినీ కలిచివేసింది. వాళ్ళందరికీ ఏంటంటే నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. ప్రెస్ మీడియా తరఫున మీరు చాలామంది స్పందించారు. అన్ని ప్రధాన పత్రికల్లో ఎడిటోరియల్స్ రాశారు. ఈ ఎడిటోరియల్స్ నేను చదివా. హిందూలో ఓల్డ్ అండ్ అన్సేఫ్, ఈనాడులో అలక్ష్యమే అగిరవ, ఆంధ్రప్రభలో నగరం భద్రవేన. ఈ నగరం అనే తాత్పర్యానికి మనం ఓల్డ్ సిటీ హైదరాబాద్నే ఎంచుకోవాల్సిన పని లేదు. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, విజయవాడ నగరంలో ఉన్నాం. విజయవాడ నగర నడిబొడ్డున కూడా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు ఉన్నాయని మీ అందరికీ సుపరిచితమే. అలానే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటివి ఉన్నాయి. విశాఖపట్నమే కాకుండా తిరుపతిలో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఉన్నటువంటి హ్యాండ్లూము, టెక్స్టైల్స్కి ప్రసిద్ధి కాంచినటువంటి టౌన్స్ కొన్ని ఉన్నాయి, పాత టౌన్స్. మంగళగిరి, ఉప్పాడ, ధర్మవరం, చీరాల, వెంకటగిరి, నగిరి, అలా ఏంటంటే మోస్ట్ ఫేమస్ శారీలు, బట్టలు, రకరకాల తయారు చేసేవారు ఎప్పటి నుంచో స్థిరపడినటువంటి నగరాలు, ప్రసిద్ధి చెందినవి. ఆ ప్రాంతం పేరు మీదే ఆ బట్టలకి ఒక బ్రాండు. కానీ వాటన్నిటిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, కింద బట్టల షాపు, పైన వారు నివాసం ఉండటం జరుగుతుంది. సో బట్టల షాపు ఎంత ప్రమాదకరమైందో మీకు అందరికీ తెలుసు. ఒక చిన్న స్పార్క్ వేస్తే మనం పట్టుకునే బట్టలు చాలా అందంగా ఉంటాయి, రకరకాల రంగుల్లో బ్యూటిఫుల్గా. కానీ అవన్నీ కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్, అత్యంత వేగంగా ఈ ఫైర్ని క్యాచ్ చేస్తాయి. అత్యంత ప్రమాదకరమైనటువంటి టాక్సిక్ ఫ్యూమ్స్ని క్షణాల్లో వెదజల్లుతాయి, కమ్మి వేస్తాయి. అది ఎంత ప్రమాదకరం అనేది మీరందరూ కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో, కొన్ని వారాల క్రితం మనకు శ్రీకాకుళంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తగలబడుతున్నప్పుడు చూసాం. మీరు ప్రత్యక్ష ప్రసారాలు కూడా చేశారు, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్. అక్కడ బట్టలు ఉంటాయి కాబట్టి
అది పనిచేయని వేళల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడ క్షణాల్లో పొగలు అమ్ముకున్నాయి. ఆ పొగలు ఎంత దట్టంగా ఉన్నాయంటే మా ఫైర్ సిబ్బంది బ్రీదింగ్ ఆపరేటర్స్ ఉంటుంది అనమాట, ఎలక్ట్రానిక్స్ ఇదేది ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని, అటువంటిది పెట్టుకుని కూడా ఆ పొగల్లో చొరబడి ఆ మంటలు ఆర్పటానికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎంటర్ కావడానికి 6 అవర్స్ పట్టింది. ఎందుకంటే అవి కళ్ళల్లో కూడా వెళ్ళిపోతాయి, చెవుల్లో కూడా వెళ్ళిపోతాయి, అంత చీకటి. ఆ విధమైనటువంటి టాక్సిసిటీ మన బట్టల్లో ఉంటుందని, ఫైర్ జరిగితే అంత ప్రమాదకరం అనేది చెప్పడానికి అది మనం చూసిన ఈ మధ్య కాలంలో చూసినటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. ఇమాజిన్ దానిపైన మనం అపార్ట్మెంట్ ఇల్లు కట్టుకొని దానిపైన మన పిల్లలతోటి, ఓల్డ్ పీపుల్ తోటి, వైఫ్ తోటి నివాసం ఉంటున్నాం అనుకోండి 24/7. మరి వాళ్ళని ఎలా కిందకి తీసుకురావాలి అనేటువంటిది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రశ్ననే లేవనెత్తుతూ మన నగరాలు భద్రమేనా అని మీలో కొంతమంది గలమెత్తితే ఆ గలానికి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది అని మీ ముందు సవినయంగానే ప్రత్యక్షమయ్యారు. దీనికి పూర్తి సమాధానాలు మా దగ్గర కూడా లేవు. నిజాన్ని ఒప్పుకోవటం అనేది ప్రాథమికంగా బాగు చేయటానికి ఫస్ట్ స్టెప్ అని నేను భావిస్తున్నాను. మొదటి అడుగు. మంత్రదండాలు ఏమి ఉండవు, కానీ నేను చూస్తుంటే కొన్ని పేపర్లలో అదేంటి ఓ దగ్గర నేను రాసాను, అది కాదు, అది కాకుండా ఈ పేపర్ ఏంటి, ఇక్కడ ఏం రాశారంటే నేరో ఎంట్రన్స్ మూలంగానే ఇంతమంది చనిపోయారా అని ఒక ప్రశ్న వేసి ఒక ఆర్టికల్ రాశారు. అంటే ఇప్పుడు ఈ పాత బస్తీలు, పాత నగరాలు, ఓల్డ్ బిల్డింగ్స్ అన్నీ మనం డెమాలిష్ చేసి పెద్ద పెద్ద రోడ్లు వేయటం అనేది చాలా కష్టమైనటువంటి వ్యవహారం. అది పొలిటికల్గా కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు ఇప్పటి లోపల, కనుచూపు మేరల్లో. కానీ మనం టైం తీసుకుంటాం, ప్రణాళిక వేసుకుంటాం, అప్పుడు ఇప్పుడుకో చేస్తాము అని అనుకునేదాకా ఫైర్ ఆగదు. టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి, క్లైమేట్ చేంజ్ ముందుకు టర్మ్కి వస్తుంది. సో అందువలన ఫైర్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇమ్మీడియట్గా ఏది బిల్డింగ్స్ని డెమాలిష్ చేసి కొత్తవి కట్టాలి, పెద్ద పెద్ద స్టెయిర్ కేసులు వేసుకోవాలి, లేకపోతే రోడ్లన్నీ వెడల్పు చేయాలి అనేది కాకుండా, అంటే అవి కొత్త ప్రాంతాలకి, కొత్త నగరాలకి, కొత్త నివాస యోగ్యాలకి పెట్టుకోవచ్చు. కానీ ఉన్న వాటికి అది సమాధానం కాదు. మాట్లాడటానికి ఈజీగా ఉంటుంది, కానీ చేయడానికి చాలా కష్టం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విపరీతమైనటువంటి మార్పులు చేయకుండా చార్మినార్ ఫైర్ ట్రాజడీ లాంటివి జరగకుండా నివారించవచ్చా లేదా అనే దానికి సమాధానం చెప్పడానికి, సూచనలు ఇవ్వడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాం. సో ఇది సూచనలు ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఈ ప్రమాదం ఎందువల్ల జరిగింది, దాని తర్వాత ఎందు మూలంగా ఇంతమంది
ప్రాణాలకి నష్టం వాటిల్లింది అనేది మనం గమనించాలి. చార్మినార్ ఫైర్లో మీరందరూ రిపోర్ట్ చేసిన ప్రకారంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మూలంగా ప్రమాదం ఆరంభమైంది. దానివల్ల గుప్పుమని పొగలు బిల్డింగ్ అంతా వ్యాపించటం మూలంగా ఆ బిల్డింగ్లో కిటికీలన్నీ మూసేస్తున్నాయి. ఎయిర్ కండిషన్డ్గా ఉంది కాబట్టి స్మోక్ ఎక్కడికి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకని ఆ స్మోక్ని బ్రీత్ చేసి ఈ విధమైనటువంటి ట్రాజడీ జరగటానికి అవకాశం కలిగింది. సో ఇక్కడ కాజ్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్. కాజ్ ఆఫ్ డెత్ అనేది స్మోక్. ఈ రెండు మనం దృష్టిలో పెట్టుకుంటే దీనికి నివారించడానికి ఈజీగా తక్కువ ఖర్చుతో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశాలు మనకు కనపడతాయి. సో నెంబర్ వన్ ఏంటంటే దీనికి మనం ఇటువంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు రాకుండా ఇండివిజువల్ లెవెల్లో ఇటువంటి మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్స్ అంటాం మనం. అంటే కింద షాపు పైన హౌజు అనేది చాలా ప్రమాదకరమని. ఈ ప్రత్యేకంగా మిక్స్డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ చేతిలో తక్కువ ఖర్చుతో చేసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఫస్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ సేఫ్టీ. ఇప్పుడు మనకేమైందంటే అండి, ఇంతకుముందు అంత పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగేవి కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకు అనేది కూడా మీరు గమనించాలి. ఒకటి క్లైమేట్ చేంజ్, కొద్దిగా టెంపరేచర్లు పెరిగినాయి అనేది ఒక రీజనే. రెండోది ఏంటంటే మనకు డబ్బులు వచ్చినాయండి. దానివల్ల ప్రతి వారు కంఫర్ట్ ప్రకారంగా ఏసీలు పెట్టుకోవాలని అనుకుంటారు. కానీ మన పాత బిల్డింగ్స్లో వైరింగ్ ఏంటో తెలుసు కదా, అది పాతది. అది ఏసీలకి వైరింగ్ తయారు చేసింది కాదు. కానీ ఈఎంఐ కట్టంగానే 5,000 కట్టంగానే ఏసీ ఇంటికి డెలివరీ చేస్తున్నారు, టకటగా ఫిక్స్ చేసిపోతున్నారు. కానీ వాళ్ళు ఈ ఏసీని సపోర్ట్ చేసేటువంటి వైరింగ్ ఇక్కడ ఉందా లేదా అనేటువంటిది ఎవరూ లెక్క చేయట్లేదు. 1కి 4 ఏసీలు ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఈ ఫ్యామిలీ, ఈ గుల్జార్ హౌస్లో ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా మీరు గమనిస్తే వాళ్ళు దే హ్యావ్ బీన్ లివింగ్ ఫర్ ఎ లాంగ్ టైం. బట్ అది ఎప్పుడు జరగలే. ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే మీరు అక్కడ 4-5 ఏసీలు, ఎందుకంటే కొద్దిగా ప్రాస్పెరిటీ వచ్చింది, మనకి ఇన్కన్వీనియన్స్ ఉంది, ఏసీలు ఈజీగా దొరుకుతున్నాయి. సో దేర్ఫోర్ ఏంటంటే వాళ్ళు కూడా ఏసీలు ఫిట్ చేసుకున్నారు. దాని తర్వాత వాళ్ళ చుట్టాలందరూ ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చారని చెప్పి అన్ని ఏసీలు ఒకేసారి ఫుల్ బ్లాస్ట్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ వైర్లు అనేవి కనపడవండి, అవి గోడల లోపల ఉంటాయి. అందుకని వాటికి బలం ఉందా లేదా, ఆ బరువుని మొయ్యగలదా లేదా అనేది గమనించకుండా జస్ట్ ప్లగ్లు పెట్టేసి ప్లగ్గింగ్ చేసేస్తున్నాం. ఇది ప్రాథమికంగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కావటానికి మూల కారణం. సో అందువల్ల మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే మీరు ఏసీలు పెట్టుకోండి, మనం కంఫర్ట్గా ఉండాల్సిందే, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ పెట్టుకునేటప్పుడు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఆ గాడిద 50 కేజీలు మోస్తుంది, ఆ వైర్లు అనే గాడిద 500 కేజీలు దానిపైన ఇస్తే దాన్ని నడిమిరిగిపోతుందని మీరు గమనించాలి. సో అందువలన ఆ ఫిట్ చేసే ఎలక్ట్రికల్ పర్సన్ని ఈ వైర్స్కి, ఏవైతే వైర్స్కి, ఆ సర్క్యూట్కి, ఆ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్కి ఈ బలమైనటువంటి బరువుని మోసేటువంటి కెపాసిటీ ఉందా లేదా అని టెస్ట్ చేసి ఆ వైర్స్ని మార్చుకుంటే ప్రమాదం తగ్గిపోతుంది.
సో అందుకని ఆ వైర్స్ మార్చేటప్పుడు ఇప్పుడు కొత్తగా మార్కెట్లో మంచి వైర్స్ వచ్చినాయి. దాన్ని FRLS వైర్స్ అని అంటారు. FRLS వైర్స్ అంటే ఫైర్ రిటార్డెంట్ లో స్మోక్ వైర్స్. ఇక్కడ చనిపోయింది ఎందుకు? స్మోక్ మూలంగా. రెండోది ఎందుకు? షార్ట్ సర్క్యూట్. ఈ FRLS వైర్స్ వాడామనుకోండి, మామూలుగా తగలబెట్టినా అది అది మండదు. మన మామూలు వైర్లు అయితే మండిపోతాయి. దాని తర్వాత లాట్ ఆఫ్ బ్లాక్ స్మోక్ వచ్చేస్తుంది తగలబెడితే. కానీ ఈ వైర్స్లో స్మోక్ రాదన్నమాట, చాలా తక్కువ స్మోక్ వస్తుంది. అందుకనే FRLS వైర్స్ అంటారు. పోనీ ఏమైనా పెద్ద ఖరీదా అంటే కాదు. అవి మీటర్కి ₹3 ఎక్స్ట్రా అండి. అందుకనే నేను అంటున్నా అవి అఫోర్డబుల్ అని. మీరు ఏసీ పెట్టుకునేటప్పుడు ఈ వైర్లు కూడా దాంతోపాటు ఇలా FRLS వైర్లు పెట్టుకున్నారనుకోండి, మీకు చాలా మటుకు ప్రమాదం తగ్గిపోతుంది. రెండోది మనం ఏం చెప్తున్నామంటే, అసలు ఈ ప్రమాదం ఒకవేళ జరగటానికి అవుతుంది అనగానే ఆపేయాలనుకోండి, ఆటోమేటిక్ స్విచ్లు ఉండాలి. దాన్నే మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్ అని అంటారు. ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్గా రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్స్ కూడా వచ్చినాయి. అవి టకటగా ట్రిప్ అయిపోతాయి. మేబీ ఇండియన్ కండిషన్స్లో అవి టూ సెన్సిటివ్ ఏమో. అందుకని మేము కనీసం ప్రతి హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కి మీరు MCCB అదెంతో పెద్ద ఖరీదు అనుకుంటున్నారా? కాదు, 1000-1500 ఉంటుంది. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? ఏమాత్రం కరెంట్ లీకేజ్ అవుతుంది అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కాబోతుంది అనగానే ట్రిప్ అయిపోతుంది. అంటే ఈ ప్రమాదం పెద్దది కాదు. అంటే చాలా తక్కువ ఖర్చుతోటి కొన్ని సింపుల్ జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా ఈ ప్రమాదాన్ని నివారించడానికి అవకాశం ఉందని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను మీ ద్వారా. అదిగో చాలామంది మన రాష్ట్రంలో కింద షాపులు, పైన అపార్ట్మెంట్లు. దయచేసి గమనించమని నేను కోరుతున్నాను. సో అందువల్ల ఎలక్ట్రికల్ సేఫ్టీలో ప్రధానంగా మైక్రో సర్క్యూట్ బ్రేకర్స్. రెండోది FRLS కేబుల్స్. అంటే తగలబడిన పొగరాదు, కానీ ఖరీదు మాత్రం అఫోర్డబులే. మూడోది అదే చెప్పా కదా, లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలని చెప్పి. అంటే ఆ వైర్ ఏదైతే నెట్వర్క్ ఉందో ఈ బరువును మోయగలదా లేదా అనేది చెక్ చేసుకొని కొత్త గ్యాడ్గెట్లు టక్టగా ప్లగ్ఇన్లు పెట్టుకుంటానికి టప్పుడు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. నాలుగో విషయం ఏంటంటే, జనరల్గా ఈ వైరింగ్ని మనం గ్రౌండ్ ఇచ్చి పెట్టామన్నమాట. ఏదైనా పెద్దగా ఇలా కరెంటు ప్రవహిస్తుంటే అన్నిటికన్నా సింక్ ఏంటంటే వాటర్కి సింక్ లాగా భూమే. ఆ భూమికి కనెక్ట్ చేసి ఉంటే ఈ ప్రమాద తీవ్రత పెరగకుండా ఉంటుందన్నమాట. అందుకని సర్క్యూట్ని ఎప్పుడు కూడా ప్రాపర్గా, దానికి కొన్ని చిన్న పద్ధతులు ఉంటాయి. దానికి ఏదో పెద్ద ఖరీదైన వ్యవహారం కాదు, 5-10 వేలలో చేసుకోవచ్చు. దాన్ని ఎర్తింగ్, ప్రాపర్గా గ్రౌండింగ్ అని అంటారు. అంటే ఈ సర్క్యూట్స్ని ఎక్కడైనా లీక్ అవుతుంటే టకటక ఆ లీక్ అయ్యే కరెంటు గ్రౌండ్లోకి వెళ్ళేటట్టు, భూమి మీద పడేటట్టు ఏర్పాటు చేయటం అనేది ఇంపార్టెంట్. ఇంతేనండి, ఇది ఎలక్ట్రికల్ సేఫ్టీ చెక్ లిస్ట్. ఇది నేను వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో నేను సైన్ చేసే ప్రతి NOCలో, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లో, ఫస్ట్ ఐటమ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ. ప్రతి బిల్డింగ్కి నేను సైన్ చేసిన దాంట్లో ఇది ప్రధానంగా ప్రస్తావించేటువంటి ఐటమ్. సో ఇవాళ కొత్తగా ఆలోచించి చెప్పట్లా, మీరు చేసేది ఆచరణలో ఉన్నది మిగతా వాళ్ళకి అందుబాటులో మీ ద్వారా కావాలని, ఒకవేళ అది పాటిస్తే ఇటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుందని, అదే మేము ఆచరణలో పెట్టామని మీకు మనవి చేస్తాం. దాని తర్వాత సార్ ఇక్కడ
ప్రమాదం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయితే చనిపోయింది స్మోక్ మూలంగా, ఇన్హలేషన్ మూలంగా, అంటే ఈ పొగ మూలంగా. సో అందువలన మనం ఏమనుకుంటున్నామంటే ప్రతి బిల్డింగ్లో స్మోక్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఆ స్మోక్ మేనేజ్మెంట్ అంటే మాకేం తెలుసు అండి, ఇదేదో పెద్ద గ్రీకు లాటిన్ కూడా లాగా ఉంది గందరగోళంగా అని మనం అనుకుంటాం. అలా అనుకోవాల్సిన పని లేదు. సింపుల్గా చెప్పాలంటే అండి, ఇది ఎయిర్ కండిషన్ రూమ్ అనుకోండి, ఇది ఎయిర్ కండిషన్ రూమే అనుకోవటం ఏంటి, ఇది ఎయిర్ కండిషన్ రూమ్. ఈ రూమ్ మీరు చూస్తే ఎక్కడ కిటికీలు లేవు, ఉన్న క్లోజ్ చేసి పడేసాం. ఎందుకని ఏసీ ఎస్కేప్ అయిపోతుంది. ఇక్కడ పొగ రావడం మొదలెట్టింది అనుకోండి, ఎక్కడికి బయటికి పోదు. బయటికి పోవడానికి అవకాశం లేకుండా మనం బంద్ చేస్తాం. ఎందుకని ఏసీ పోతుందేమోనని చెప్పి మనం పూర్తిగా దీన్ని క్లోజ్ చేయడం మొదలుపెట్టాం. ఎగ్జాక్ట్లీ మీరు గమనిస్తే చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్లో కూడా అన్ని కిటికీలు మూసేయటానికి కారణం ఏసీ పెట్టుకోవడమే. సో అందువల్ల మీరు ఎప్పుడైనా ఏసీ పెట్టుకుంటే 2 చిన్న మార్గాల్ని నేను మీకు చెప్తున్నానండి దీంట్లోంచి బయటపడ్డాను. నెంబర్ 1 ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే ఏదైనా ఏసీ బెడ్రూమ్కి కానీ, రూమ్కి కానీ, హౌస్కి కానీ, ఈవెన్ ఆఫీస్కి కానీ కొంత పోర్షన్, ఒక బాల్కనీ, చిన్న బాల్కనీ వితౌట్ ఏసీ లేకుండా ఎయిర్కి, ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయి ఉందనుకోండి, ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే పొగ వస్తుందంటే జస్ట్ ఆ దాన్నే బ్రీదింగ్ బాల్కనీ అని పేరు పెట్టా. ఆ బాల్కనీలోకి వెళ్ళి మీరు నిలబడ్డారనుకోండి, మనకు ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. సో చనిపోవడానికి అవకాశం లేదు. అందుకని మీ ఇంట్లో కూడా ఏసీ పెట్టుకుంటున్నారనుకోండి, అన్నీ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చేస్తారు. కాబట్టి కనీసం కొంత పోర్షన్, ఒక బాల్కనీ ఉండేటట్టు దయచేసి చూసుకోండి. అది కూడా కుదరని పక్షంలో ఇంకొక చిన్న అవకాశం ఉంది. ఆ అవకాశం ఏంటంటే స్మోక్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ అనేది ఒకటి పెట్టచ్చు. అంటే ఏం లేదండి, స్మోక్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాంటిది. కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇక్కడే పెట్టామనుకోండి, అక్కడ పెద్ద త్వర ఉంటుంది, దాంట్లోంచి మన ఏసీ అంతా వెళ్ళిపోతుంది. అందుకని అలా కాకుండా జస్ట్ రూఫ్కి పెడతారు, దాని నుంచి గొట్టం తీసుకెళ్ళి రూఫ్ పైన అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది. ఇది ఏసీ రూమ్ కదండి, ఇక్కడ డిటెక్టర్ పెట్టుకుంటే పనిచేస్తుంది. ఏది స్మోక్ డిటెక్టర్. బయట పెట్టుకుంటే ఫాల్స్ అలారమ్స్ వచ్చేస్తుంటాయి. మన ఇండియాలో డస్ట్ ఎక్కువ కాబట్టి, ఏసీ రూమ్లో అంత డస్ట్ ఉండదు కాబట్టి అవి పనిచేస్తాయి. అది ఎప్పుడైతే ఆ డిటెక్టర్ స్మోక్ని డిటెక్ట్ చేస్తుందో ఇమ్మీడియట్గా ఈ ఫ్యాన్ ఆన్ చేస్తాను అనమాట. ఈ ఫ్యాన్ ఆన్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడి నుంచి స్మోక్ని ఎలా లాగేస్తుంది. అప్పుడు నీకు ఎక్కువ టైం దొరుకుతుంది అనమాట బయటపడటానికి. దాని ఖరీదు ఎంత అండి? 25,000. సో ఈ మార్గాలు మనం పాటిస్తే ఒకటి ఏంటంటే, సింపుల్గా ఏంటంటే, అంటే మనం లగ్జరీకి పోయినప్పుడు ఏదైనా పెట్టుకునేటప్పుడు మన వైరింగ్ తట్టుకుంటుందా లేదా, ఆ వైరింగ్ కొద్దిగా బెటర్ పెట్టుకోవడం. అది మిషన్ కదా, అది ఎక్కువ లాగుతుంది అంటే ట్రిప్ అయిపోయేటట్టు అది గ్రౌండింగ్ చేసుకోవడం, అది ప్రివెన్షన్. దాని తర్వాత ఒకవేళ జరిగిందనుకో, పొగలు వచ్చేసినాయి అనుకో, ఆ పొగలు మనల్ని ఆవరించే బదులు ముందే బయటికి పంపించేటట్టుగా ఈ ఫ్యాన్ అన్నమాట. అదేవిధంగా మీరు 4 స్టెప్పులు వేస్తే ఫ్రెష్ ఎయిర్ దొరికేటట్టుగా మనం బాల్కనీలో ఉన్నాం అనుకోండి, బతికిపోతాం. విషయం ఏంటంటే అండి సార్, ఈ బ్రీదింగ్ బాల్కనీ పెట్టాలని కానీ, ఇట్లా స్మోక్ మేనేజ్మెంట్ చేయాలని కానీ మన
ఈ నేషనల్ బిల్డింగ్ కోడ్లో కానీ లేకపోతే మన రాష్ట్రంలో నేను ఇక్కడ రాకముందు ఎవరూ పాటించట్లేదు. మాకు ఎలా ఐడియా వచ్చిందనేది కూడా మీరు గమనించాలి. ఇలానే ఒక 2 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్లో రూబీ హోటల్ అని హోటల్లో ఫైర్ అయింది. 8 మంది చనిపోయారు. వాళ్ళు విశాఖ చెన్నై వాసులు. నేను ఇమీడియట్గా వెళ్ళాను. అప్పుడు అది పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ 3 స్టోరీ బిల్డింగ్, స్మాల్ వెరీ క్యూట్ హోటల్. దాని కింద సెల్లార్లో ఒక 10 ఎలక్ట్రికల్ స్కూటర్స్ తీసుకొచ్చి వాటిని ఛార్జింగ్ పెట్టాడు. పెట్టకూడదు కానీ ఆయన పెట్టాడు. దట్ ఈస్ హౌ ఇండియా వర్క్స్. అది సాయంత్రం 7 గంటలకి 7:30 అతను అది ఛార్జింగ్ పెట్టేసి కాఫీ తాగడానికి పక్కకి వెళ్ళాడు. 7:30 అంటే ఎవరు నిద్రపోరు, అందరూ యాక్టివ్గా ఉన్నారు. చాలా బజింగ్ యాక్టివిటీ సికింద్రాబాద్ మాకు తెలుసు కదా. సో దాంట్లో ఉన్నటువంటి గెస్ట్లు ఎవరైతే ఉన్నారో పైన 3 ఫ్లోర్లే, అంత పెద్ద ఎత్తు కూడా కాదు, వాళ్ళందరూ కూడా మేల్కొని ఉన్నారు. ఎందుకని నేను చెప్పగలను షూర్గా అంటే, నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ల్యాప్టాప్స్ ఫంక్షనింగ్ ఓపెన్లో ఫంక్షనింగ్ అవుతూ ఉన్నాయి. వాళ్ళందరూ ఏదంటే బిజినెస్ పరంగా మన విశాఖపట్నం నుంచి చెన్నై నుంచి వెళ్ళిన వాళ్ళు అన్నమాట. అది పరిస్థితి. సో ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్ అయింది. ఎందుకని ఎక్కువ లోడ్ కరెంట్ లాగేసినాయి ఈ ఎలక్ట్రికల్ స్కూటర్స్ ఛార్జింగ్ అవుతుంది. ఆ సర్క్యూట్ దానికి డిజైన్ చేయలే. సేమ్ ప్రాబ్లం మీకు అర్థమవుతుంది కదా. సో దానివల్ల అక్కడ టైరు కూడా అంటుకునే లేక మీకు తెలుసు కదా, టైర్ అంటుకుంటే ఎంత పెద్ద నల్లటి స్మోక్ వస్తుందో. ఆ నల్లటి పొగలు ఆ సెల్లార్లో ఉన్నటువంటి మెట్ల ద్వారా పైకి వెళ్ళింది. ఒక్కసారి బిల్డింగ్ లోపలికి వెళ్ళినాయి అనుకోండి, బిల్డింగ్ ఏంటి బాక్స్, దాంట్లోంచి ఎట్టి పరిస్థితుల్లో పొగ బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. మీ దగ్గరికి ఎక్కడ ఫైర్ రాలేదండి ఆ పైన ఉన్న వాళ్ళ దగ్గరికి, ఓన్లీ పొగ వచ్చేసింది. ఇంకా వాళ్ళకి అర్థం కాల ఏం చేయాలని. అక్కడ వాటర్ స్ప్రింక్లర్స్ గొట్టాలు అవన్నీ పెట్టారు, అవన్నీ నిరుపయోగం. ఏ గొట్టాలు వాటర్ స్ప్రింక్లర్స్ ఈ షార్ట్ సర్క్యూట్ని ఆపవండి, పొగను అసలే ఆపలేవండి. ఆ తప్పితే వేరే రాష్ట్రాల్లో ఫైర్ డిపార్ట్మెంట్ ప్రిస్క్రైబ్ చేయదండి. మన రాష్ట్రంలో నేనే ప్రిస్క్రైబ్ చేస్తాను. ఎలక్ట్రికల్ సేఫ్టీ కానీ, స్మోక్ మేనేజ్మెంట్ కానీ, కిచెన్ సేఫ్టీ కానీ, గైజర్ సేఫ్టీ గైడ్లైన్స్ కానీ, ఆక్సిజన్ సిలిండర్ సేఫ్టీ గైడ్లైన్స్ కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే అమల్లో ఉన్నాయని మీకు సవినయంగా మనవి చేస్తాను. వేరే రాష్ట్రాల్లో కూడా దేశంలో కూడా దీన్ని మనం అమలు చేయాలని మేము ఉత్తరాలు రాస్తున్నాం ఢిల్లీకి. ఇది నడుస్తుండగా సరే ఈ పొగలు దట్టంగా అలుముకోగలని ఆ పైన ఉన్నవాళ్ళు చాలా కంగారు పడి ఏం చేయాలో అర్థం కాక 8 మంది దిగి 3 మెట్లే కదండి, 3 స్టేర్లే కదా, దిగేసి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక్కళ్ళు కూడా బయటికి రాలేకపోయారు. 8 మంది ఆ మెట్ల మీదే పడి చనిపోయారు. ఒక్క ముసలాయన మాత్రం బ్రతికాడండి. నేను ఆయన అడిగా, ఏమా ఇంతమంది చనిపోతే నువ్వు ఎట్లా బతికావు, నీ రహస్యం ఏంటి స్వామి చెప్పు అని. చెప్పు అంటే, సార్ నేను వీళ్ళందరిలాగా యంగ్ కాదు, పరిగెత్తలేను, అందుకని ఇక్కడ నా టేబుల్ మీద ఇదిగో ఇట్లా ఒక పేపర్ వెయిట్ ఉంది, ఈ పేపర్ వెయిట్ తీసుకొని ఆ గ్లాస్ పగలగొట్టా. గ్లాస్ పగలగొట్టగలి చిన్న కారణం అవుతుంది కదా, దాంట్లో మొహం పెట్టి ఇలా ఉన్నాను సార్, నాకు ఫ్రెష్ అయ్యి దొరికింది, మీరు వచ్చారు నేను బయటపడ్డాను అన్నాను. అంటే అతను బుర్ర ఉపయోగించి బతికాడండి. దాని తర్వాత నేను ఆలోచించాను, అరే ఇటువంటి సందర్భంలో మనకి అందరికీ బుర్ర పనిచేయదు,
అతనికి పనిచేసింది కాబట్టి అతను లక్కీగా బతికాడు. అంటే ఇటువంటి సందర్భంలో అత్యవసరమైంది ఫ్రెష్ ఎయిర్ యాక్సెస్. ఆ ఫ్లోర్లోనే అక్కడే దొరికితే బాగుంటుంది. అందరికీ ఇది అందుబాటులో చేస్తే ఎంత బాగుంటుంది, ఫైర్ సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుంది కదా. ఏదో ఆ గొట్టాలు ఈ ఫ్యాన్లు వీటన్నిటి గురించి ఆలోచించడం ఎందుకు, ఒక్కసారి పెడితే ఎవరు రిమూవ్ చేయరు కదా, ఈజీగా ఉంటుంది కదా అని నేను ఆలోచించి ఐడియా వచ్చింది అక్కడి నుంచి. ఆ ఐడియా పట్టుకొని ఇక్కడ ఆర్కిటెక్ట్స్ని పిలిచాను. ఇక్కడ ఆర్కిటెక్ట్స్తో డిస్కషన్ చేస్తూ ఉండగా నేను బ్రీతింగ్ కారిడారు అది ఇది అనేవాడిని. ఆయన ప్రకాష్ రావు గారని ఆర్కిటెక్ట్ ఇక్కడ, ఆయన అన్నాడు, ప్రతాప్ గారు దాన్ని బ్రీతింగ్ కారిడార్ అంటే మధ్యలో కూడా ఉంటుందండి, అది మళ్ళీ ఎయిర్ లేకుండా చేస్తారు మనోళ్ళు, మీరు బ్రీతింగ్ బాల్కనీ అనండి. బ్రీతింగ్ బాల్కనీ అంటే ఎప్పుడు కూడా అది ఓపెన్ ఎయిర్కి ఓపెన్గా ఉంటుంది, మీకు ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. ఎంత ఎయిర్ కండిషన్ బిల్డింగ్ అయినా సరే అదే ఫ్లోర్లో కొద్దిగా చిన్న బ్రీతింగ్ బాల్కనీ కానీ ఉన్నట్టయితే జస్ట్ దాంట్లోకి వాక్ చేసామంటే యు ఆర్ సేఫ్. అదే బ్రీతింగ్ బాల్కనీ ద్వారా ఒక ఎక్స్టర్నల్ స్టేర్ కేస్ ఉందంటే యు ఆర్ మోర్ దాన్ సేఫ్ అని చెప్పేసి అనుకుని అప్పటి నుంచి కొత్తగా వచ్చే కమర్షియల్ బిల్డింగ్స్ కానీ మాల్స్ మల్టీప్లెక్స్లు కానీ వాటన్నిటికీ కూడా బ్రీతింగ్ బాల్కనీని మేము మ్యాండేట్ చేస్తాం. బ్రీతింగ్ బాల్కనీ అనే పదం కూడా అక్కడి నుంచే వచ్చింది. సో అందువలన ప్రతి ట్రాజడీ నుంచి ప్రతి ప్రమాదం నుంచి మేము లెసన్స్ నేర్చుకుంటున్నాము అని చెప్పి సవినయంగా మీకు మనవి చేస్తున్నా. లెసన్స్ నేర్చుకోవటమే కాదు, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నామని కూడా మీకు మనవి చేస్తున్నాం. దాని తర్వాత ఈ సొల్యూషన్సే కాకుండా మరేమైనా చిట్కాలు, ఈజీ పద్ధతులు అవన్నీ డెమాలిష్ చేసి అది చేసి ఇది చేసి అవన్నీ ఊరికి చెప్పడానికి తప్పించుకోవడానికి మార్గాలు సార్. అట్లా కాదు, మనం సేఫ్టీని పెంచాలి, ఉన్నదాంతోనే పెంచాలి. మనకు సడన్గా ఏంటంటే మొత్తం డిమాలిష్ చేసి కొత్తగా కట్టుకునేటువంటి పరిస్థితి రాదు, అది మనం గమనించాలి. సో అందువలన ఈ చెప్పినటువంటిది విషయాల్ని మీరు ప్రజలకు చేరవేస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో మీడియా ఉందని కూడా నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను. చాలా కాలం అయింది మీ అందరితో మాట్లాడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పుడు ఏదైతే తాళ్ళేపాలెంలో జరిగిందో ఫైర్ యాక్సిడెంట్ దాని గురించి అప్డేట్ ఏమైనా ఉందా? ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మేము ఆపేసాం. దాని తర్వాత ఏంటమ్మా, మీరు ఉన్నారు అప్పుడు, నేను వచ్చాను పర్సనల్గా పార్టిసిపేట్ చేశాను. దాని తర్వాత ఇది ఎలా జరిగింది, ఇది మిస్షీఫా కాదా అనే దానికి ఏంటంటే దేర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే ఒక మనిషిని పట్టుకోవాలి, వాళ్ళని విచారించాలి, దాని తర్వాత ఏదైనా సీజ్ చేయాలి, ఏదైనా మెటీరియల్ పట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ సందర్భాలు ఉంటాయి. అవన్నిటినీ ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ అని అంటారు. అది పవర్స్ ఇవ్వాలి. అది సిఆర్పిసిలో ఏంటంటే మన యాక్ట్స్లో ఏంటంటే అవి పొందుపరిచి ఉండి పోలీస్ ఆఫీసర్స్కి మాత్రమే ఆ పవర్స్ కాన్ఫర్ చేయటం జరిగింది. నేను పోలీస్ ఆఫీసరే, కానీ ఈ పదవిలో నేను పోలీస్ ఆఫీసర్ కాదు, నాకు ఆ పవర్స్ లేవు. అందుకని మేము ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. దీని యొక్క అప్డేట్స్ మీరు ఎక్కడంటే ఖచ్చితంగా పోలీస్ కన్సర్న్డ్ వాళ్ళ దగ్గర అడిగి మాత్రమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనం కామన్ మ్యాన్ అనుకోండి, మీకు తెలిస్తే మీరు ఈ పాటికి పబ్లిష్ చేసేవాళ్ళు కదా, మీరు కామన్ పీపుల్ కింద లెక్క. ఇంకా మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అన్ని దగ్గరికి పోతారు. సో మేము ఉత్తిగా ఏంటంటే జస్ట్ లైక్ దట్ స్పెక్యులేషన్లు మాట్లాడకూడదు. దీనికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ప్రొసీజర్ ఉంది, దానికి పవర్స్ ఉన్నాయి. పోలీస్ ఏంటండి, మీ దగ్గర ఏదైనా సస్పిషన్ ఉందంటే మిమ్మల్ని పిలిచి మాట్లాడగలరు, మీ ఇంట్లోకి వచ్చి సెర్చ్ చేయగలరు, మీ ఫోన్ను ఫాలో కాగలరు, మీరు